సిపిఐ శత వసంత ఉత్సవాలలో భాగంగా కర్నూలు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. గత ప్రభుత్వంలో ఆదాని వ్యవహారంపై దుమ్మెత్తు పోసిన చంద్రబాబు ప్రస్తుతం ఆదాని జపం చేస్తున్నారని చంద్రబాబు నాయుడుపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కర్నూలులో మండిపడ్డారు. ఆదాని వ్యవహారంపై చంద్రబాబు తీరు ఇలాగే కొనసాగితే అమిత్ షా మోడీకి పట్టిన గతే పడుతుందని అన్నారు. స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేసి విద్యుత్ ఛార్జీల పేరుతో దోపిడీ చేస్తున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో ఇంతవరకు రైతు భరోసా ఊసేలేదని ఆయన విమర్శించారు. గోదావరి, కృష్ణా, పెన్నా నది అనుసంధానం పేరుతో 80,000 కోట్ల రూపాయలతో ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేస్తామని ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, దీంతో టోల్గేట్ వసూలు మాదిరిగా నీటిపై కూడా వసూలు చేసేందుకు కుట్రలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. వాడికి భూమి దక్కాలి, పేదవాళ్ల సమస్యలు పరిష్కారం కావాలి, కష్టజీవుల రాజ్యం రావాలి, కార్మిక వర్గ హక్కులను కాపాడాలనే లక్ష్యంతో ఎన్నో పోరాటాలు చేశాం. సమాజ నిర్మాణం సాధ్యం కాకపోయినా దేశంలో ఉన్న కోట్లాది మంది కష్టజీవుల తరఫున జరుపుతున్న పోరాటాల్లో ఎర్ర జెండా అగ్రభాగాన ఉంది. ఆ దిశగా ముందుకు సాగాలనే ఈ వార్షికోత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. ఇవాళ కేంద్రంలో అధికారంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ బీజేపీ శక్తులకు ఏనాడు కూడా స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న చరిత్ర లేదు. వారు పోరాటంలో పాల్గొనకపోగా పరోక్షంగా బ్రిటిష్ వారికి ఆర్ఎస్ఎస్ సహకరించింది. కానీ కుంభకోణంలో 1,10,000 కోట్ల రూపాయలు ప్రజలపైన భారాలు మోపుతా ఉన్నారు. 25 ఏళ్ల పాటు విద్యుత్ వినియోగదారులందరూ కూడా దోపిడీ చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో 1,750 కోట్ల రూపాయల లంచాలు ముట్టాయని చెప్పి కూడా స్పష్టంగా ఈ అమెరికా కోర్టులో, న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో కేసు నమోదైంది. దానిపైన కూడా విచారణ జరపాలి. అదానితో చేసుకున్న ఒప్పందాలన్నీ కూడా రద్దు చేయాలని డిమాండ్ చేస్తారు.